కొట్టడం కదే చంపేయాలి. మొగుణ్ణి మగాన్ని నన్ను నిలదీసి అడుగుతావా? నిన్ను అబ్బా నా కూతురు అడ్డుపడింది కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే సొంత పెళ్ళామని కూడా చూడకుండా నరికి పారేసావండి. అసలు నీ సంగతి ఇప్పుడు కాదులే, రేత్రికి మందేసుకొచ్చి చెబుతా. పొద్దున్ని ఎదవ కొంప ఎదవ మొక్కలు ఎదురు ఏమవుతాయి ఏమో. రంగమ్మ, వాళ్ళ ఇంట్లో ఎందుకు గొడవపడుతున్నారో ఏం చెప్పమంటారమ్మా? మీ ఆడపడుచు మొగుడు ఒట్టి తాగుబోతూ తిరిగిపోతూ నయ్యా పైసా సంపాదన లేకపోగా ఇంట్లో ఉన్నాయన్నీ అమ్ముకుతుంటుంటాడు. పాపం ఆ మహాతల్లి ఎంత ఓర్చుకుంటుంది. తిరగబడి అడిగేసరికి చితకబాతున్నాడు. మీ పెళ్లికి ముందు వరకు ఉప్పు పప్పు బియ్యం అన్నీ ఆ అమ్మగారే పంపించేవారు. మీరు వచ్చిన తర్వాత అవి కూడా లేవు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో పూట కట్టడమే చాలా కష్టంగా ఉందమ్మా. పిన్ని పిన్ని, నువ్వా లక్ష్మి? రామ్మా కూర్చో. పిన్ని, మీరేం అనుకోకుండా ఇవి తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? అదేంటి పిన్ని, కష్టాల్లోనే కదా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. పైగా అది మీ పరైల్లా, మీ సొంత తమ్ముడిల్లు. అక్కడ ఉన్నవన్నీ మీ సొంతమే. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర దాచారో నా మీద ఒట్టే. తీసుకోండి. వద్దమ్మా, ఇంతకు ముందంటే మా కుటుంబాన్ని కూడా వాడే పోషించేవాడు. అది వేరు. ఇప్పుడు అలా చేస్తే చూసే వాళ్ళకి బాగుండదు. అదేమిటి పిన్ని, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మీ బంధాలు తెగిపోతాయా? ఇదే మీ కూతురైతే మీరు ఈ మాట అనగలరా? పిన్ని, నేను తల్లి లేని పిల్లను. నిన్ను మా అమ్మలా అనుకునిస్తున్నాను. కాదనకు. తీసుకో. రాణి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఏమి నా బతుకులు నిప్పులు పోసించాలక మళ్ళీ మాకు భిక్ష వేసి మమ్మల్ని అవమానిస్తావా? వదిలేమ్మా, ఇది చస్తే కానీ నాకు శాంతి లేదు. దీనివల్లే నన్ను ఎంతో ప్రేమగా చూసే నా మావయ్య నాకు కాకుండా పోయాడు. ఈ మాయిలాడే దీని బాబా బ్రోకర్ గాడు మావయ్యను వల్ల వేసుకుని నా జీవితం నాశనం చేసేశారు. చూడండి, నన్ను ఏమైనాను కానీ మా నాన్నంటే మాత్రం నేను ఓర్చుకోలేను. బుద్ధంతా లేదని లోపలకు పద. వదిలేమ్మా, లోపలకు పద. లక్ష్మి, నన్ను క్షమించమ్మా. లక్ష్మి, లక్ష్మి. ఏమిటండి? రాణి నేను కొట్టిందా? అది కాదండి. నీ సంజయ్ నాకు అక్కర్లేదు. నా మీద ప్రమాణం చేసి చెప్పు, అది నేను కొట్టిందా లేదా? ఏమిటండి మీరు కూడా? ఏదో చిన్నపిల్ల ఆవేశంలో తెలియక చేసుకుంది. అదెవరు నిన్ను కొట్టడానికి? ఒళ్ళు పొగరికి కాకపోతే నా భార్యను కొట్టడానికి దానికి ఎంత ధైర్యం? లక్ష్మి, ఆ అమ్మాయి స్థానంలో నేనున్న అదే పనిచేస్తాను. లక్ష్మి, అవునండి, మన పెళ్లి 6 నెలలు కూడా కాలేదు. నేనే మిమ్మల్ని వదిలి ఒక క్షణం ఉండలేకపోతున్నానే. అలాంటిది చిన్నప్పటి నుంచి మీతో పెరిగి మీతో తిరిగి మీతోనే బతుకు పంచుకోవాలని ఆశపడ్డ అమ్మాయి మనసు తన స్థానంలో ఊరు పేరు లేని పరాయిదాన్ని నేను వచ్చేసరికి తట్టుకోలేక ఆవేశపడింది. మీకు తెలియదండి, మన పెళ్లి అయ్యాక ఈ ఇంటి నుంచి వాళ్ళు మునుపట్ల ఏ సాయం పొందలేకపోతున్నారు. ఒక్క పూట గడవడమే కష్టంగా ఉంది. ఊళ్ళో నలుగురు నా వల్లే మీరు వాళ్ళని చూడడం మానేశారని, నేనొచ్చి మీ అక్క తమ్ముడు బంధాన్ని చెడగొట్టి ఆ కుటుంబాన్ని బచారు పాలు చేశానని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పెళ్లికి ముందు మీరు వాళ్ళని ఎలా చూసేవారో ఇప్పుడు అలాగే చూడండి. ఆ పిల్లని ఎలాగైనా ఒప్పించి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. అది మీ బాధ్యత. ఆహా, సరే. ఇంకా ఏమేం చేయాలో చెప్పండి. అడిగారు కనుక చెప్తున్నాను. మీ అమ్మగారు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. మా అమ్మని ఇక్కడికి తీసుకొస్తే రాగానే ఆడపుల్ల నీ మీద పడుతుంది తెలుసా? ఏ అత్తగారి చేతిలో కష్టాలు పడాలని ఆశగా ఉందా? పెద్దవిడ 4 మాటలంటే నష్టమేం లేదు. ఇల్లాలంటే పెద్దవాళ్లతో పసిపిల్లలతో కలిసి బ్రతకాలండి. చాలా తెలిసే నీకు. ఏమీ తెలియని పసిపిల్లవ అనుకున్నాను. అనుకోండి, ఇంకో 6 నెలల పిల్లాన్ని ఇవ్వబోతున్నాను. అప్పుడు కూడా పసిపిల్ల అనుకుంటారా? అమ్మ దొంగ, మరి చెప్పవే. ఏమ్మా, నువ్వు ఆ టైలర్ దగ్గరికి వెళ్ళరా. బట్టలు నిన్ననే ఇస్తానని చెప్పి మనిషి ఇంతవరకు అయిపోలేడు. దీపావళికి ఇంకా 3 రోజులే ఉంది. ఎట్టాగు పొలం కాడికి అన్నం తీసుకెళ్తున్నాను కదమ్మా, తిరిగి వచ్చేటప్పుడు తెస్తాను. ఈ రోజు క్యారేజ్ నేనే తీసుకెళ్తాను. ఇంత ఎండలో మీరెందుకండమ్మా? ఈ వేళ మా పెళ్లి రోజు.
ఆయనకి నా చేత్తోనే అన్నం పెట్టాలి. అట్టగా అలాగైతే మాకు మాపిటికి పప్పు అన్నం పెట్టాలి. అలాగే, నేను వెళ్తాను. అట్టగా రే తొందరగా కానివ్వండి అన్న టైం అవుతుంది. అయిపోయిందయ్యా, ఇక బాల్ పెట్టడమే. ఎంతసేపు పెడతారా? తొందరగా పెట్టేసి రండి. రండి గారు. నర్సిగా ఆ బాంబు జాగ్రత్తగా అందుకునే ఆ గోతులో పెట్టేసి పైన మట్టి కప్పేసి బరువు పెట్టరా. తొందర రండి. అయ్యా ముట్టించాను, దూరంగా పదండి. బాగా ముట్టించాను, అందరూ షెడ్ రండి రండి. ఆ దూరంగా వస్తుంది లక్ష్మి కదా. లక్ష్మి రావద్దు. అమ్మా బాంబు పెట్టారు. మావయ్య గారు బండి తీసుకురండి, హాస్పిటల్కి వెళ్ళాలి. లక్ష్మి లక్ష్మి ఎక్కడికి తీసుకెళ్ళదు. ఒకసారి కిందకి తెచ్చండి, తెచ్చండి. ఏమండి, నాకు మాట ఇస్తారా? మా నాన్న పసిపిల్లడండి. ఆయన్ని మీరే మీ బిడ్డలా చూసుకోవాలి. ఏమండి, లక్ష్మి మా నాన్న లక్ష్మి అత్తమ్మా, నువ్వా? నువ్వింకా బతికే ఉన్నావా? వాసిని, ఇన్ని రోజులు కనపడకపోతే ఏ రోడ్డు పక్కన హరి అని ఉంటావని. పోయిరా నీ నోట్లో నిప్పులు పోయ్యా ఆపసగనం పచ్చి. ఎంతసేపు చావులు గొడవే. అమ్మాయి అమ్మాయి ఎక్కడే? అమ్మా వచ్చావా? చూసావా అమ్మా తమ్ముడికి ఎంత అన్యాయం జరిగిందో? అన్యాయమా అద్దన్నమా? ఆ మాయలాడి నా మనవరాలు బతుకు నాశనం చేద్దామని వచ్చింది. తనే నాశనం అయిపోయి బూడిదైపోయింది. ఆ గొడ్డమ్ముకునేవాడికి తగిన శాస్తి జరిగింది. నా శాపమే ఊరికే పోద్దనుకున్నావా? ఏంటమ్మా మాటలు? ఏమిటేట గసురుకుంటావా? సరేలే, జరిగిందేదో జరిగిపోయింది గాని ఇప్పటికైనా నీ తమ్ముడు మనసు మార్చి రాణి నా ఇంటి కోడల్ని చేయవే. నువ్వు అసలు కన్న తల్లివేనా? వాడు పెళ్ళాం పోయి పుట్టాడు దుఃఖంలో ఉంటే ఓదార్చడం పోయి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. ఓసే మొదలష్టం దానా, నీ కూతురు గురించి కదే నాకు ఈ తాపత్రయం అంతా. అత్తమ్మా, దాని మాటలు నువ్వేమీ పట్టించుకోబాక. ఎలాగైనా నా కూతుర్ని నీ కోడలుగా చెయ్యాలి, అంతే కదా. నాకు వదిలి. అయినా ఎన్నాళ్ళు నువ్వు లేకపోవడం చేత మమ్మల్ని ఆదుకునే దిక్కు లేక ఉన్నవన్నీ తాకట్టు పెట్టుకుని తిని చివరికి అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసాం. చూడు నేను ఎలా చిక్కిపోయాను. అవును,
నువ్వేంటి ఓ 10 కేజీలు లావెక్కినట్టున్నావు? ఏ ఊళ్ళో ఏ హోటల్లో భోజనం? అర్రే గాజంత టైట్ అయిపోయిందంటే లూజ్ చేసుకొస్తాను. నీ కుక్క బుద్ధి బాధించుకున్నావు కాదు. ముందా గొడ్డ అమ్ముకునేవాడిని అవతలకు పంపించే మార్గం చూడు. తర్వాత నీ సంగతి నేను ఆలోచిస్తాను. ఈ క్షణం నుంచి నేను ఆ పని మీదే ఉంటా. ఉండు. అయ్యో అయ్యో సామానంతా పారేస్తున్నారేమిటాయా? ఆగండియా ఆగండి. అసలు మీరంతా ఎవరు? ఉన్న పడంగా ఇల్లు ఖాళీ చేయబట్టి మేము ఎక్కడికి వెళ్తాం? అవన్నీ మమ్మల్ని అడుగుతావేంటమ్మా? ఇల్లు మాకు అమ్మింది మీ అల్లుడు, ఆయన అడగండి. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తారో తీసుకెళ్లి బయట పారండి. ఏమిటండి ఇదంతా? మిమ్మల్ని ఏమిటి పడతలా మధ్యలో కొంచెం కష్టాల్లో ఉండి ఈ కొంపాలకు అమ్మేలే. అమ్మావా? ఎవరిని అడిగి అమ్మావు? ఎవరినో అడిగి అమ్మటం ఏంటే? కట్నం కింద మీ అమ్మ ఈ కొంప నాకు ఇచ్చింది. నా కొంప నా ఇష్టం. అమ్మా ఓ నీ నోరు పడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఏటోకి లేకపోతే కాటోకి. ఇష్టమైన వాళ్ళు ఆతరండి, ఇష్టం లేని వాళ్ళు ఎక్కడే పడి సావండి. అల్లుడు గారు, వాళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్పండి. కష్టాల్లో ఉన్న మీ వాళ్ళని మీరే పట్టించుకోకపోతే ఊళ్ళో నలుగురు తప్పుగా అనుకుంటారు. మావగారు, ఏమిటి మీరు చెప్పేది? నేనే కాదు, లక్ష్యం బ్రతుకున్నా ఈ మాట చెప్పేది. రండి, పిలవండి. తొందరగా కానివ్వండిరా. అక్కయ్య, అందరూ ఇంట్లోకి రండి. పదవే, నేను రాను. ఆ ఇంటితో మనకున్న సంబంధాలు ఎప్పుడూ తెగిపోయాయి. ఎందుకు తెగిపోతాయే? మధ్యలో ఆ దరిద్ర కొట్టు శని రాబట్టి గాని, లేకపోతే ఈ పాటికాడి పెళ్ళానవయ్యి 2 బిడ్డలు తల్లి అయ్యేదానివి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. మనం ఎక్కడికి పోతామే? పదండి పదండి. ఇదిగో చేసిన నిర్వాహకం సారు గాని సామాన్ తీసుకుని లోపల తగలడు. ముదనష్టం సచ్చినాడ. సినిమా ఎట్లా ఉందిరా? బ్రహ్మాండంగా ఉందా? ఏంట్రా పని మానేసి నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ముందు పని కానివ్వండి. కలుపు తీయడం పూర్తయితే ఎరువులు చల్లాలి. కానివ్వండి. వెళ్తూనే ఉండయా? ఏ పదండ్రా. ఈ ముసలాడు కూతురు చచ్చింది కదా, తన దారి తను చూసుకోకుండా ఇంకా మన మీద పెత్తనం చాలా ఇస్తాడేంట్రా? పెత్తనం అనే ఎంత సెట్ ప్రెసిడెంట్ గారు మామగారు కదరా. అది నోరు ముండేసా. అల్లుడు, ఉమ్, పంతులు గారిని పిలిపించు. ఎందుకో? శాంతి చేయించాలయ్యా. అప్పుడు గాని ఇంటికి పట్టిన శని వదిలిపోదు. అదేంటమ్మా, ఈ ఇంటికి పట్టిన శని దీపావళి ముందే పోయిందిగా. ఒక శని పోయింది సరేనయ్యా, ఇంకో శని ఇల్లు పట్టుకుని ఏలాడుతానే ఉందిగా. దీన్ని కూడా తరివేస్తే గాని నా కొడుకు దారికి రాడు, నా మనవరాల మెళ్ళ తాళి కట్టడు. అది నిజమేలే. ఈ శని ఎదురుకుండా తిరుగుతా ఉంటే ఇవాతో ఈ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన సత్య రాదు. అందుకే కదయ్యా నేను చెప్పేది. నా కొడుకు వచ్చే లోపల దానంతట అదే వదిలిపోతే మర్యాదగా ఉంటది. అది మరి అన్నం తినే మనుషులైతే ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. మరి మనిషికో మాట. చాలే ఆపండి. కూతురు పోయి పుట్టేడు దుఃఖంలో ఆ మనిషి ఉంటే మీ మాటలతో ఆ మనిషిని చిత్రం వచ్చేస్తారా? మీరు అసలు మనుషులా పశువు? మళ్ళీ మాట్లాడమంటే ప్రాణాలు తీస్తా. చంపవయ్యా, చంపు. నీలాంటి పెళ్ళాంగా బతకడం కంటే చావడం మేలు. చంపు. ఏం కూసావే నిన్ను? బాబు, అసలు వద్దు బాబు, వద్దు. నా గురించి మీరు గొడవలు పడకండి. నేను ఎక్కడున్నా మీరందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. అమ్ముతుడు కాంతం గారు, అల్లుడు గారి కోసం నా ప్రాణాలైనా ఇస్తానమ్మా. ఆయన సుఖానికి నేను ఎప్పుడూ అడ్డురాను. మీ గుమ్మానికి కట్టిన పచ్చతోరణం నా వల్లే మాడిపోతుంది అనుకుంటే ఇప్పుడే గుమ్మం దాటి వెళ్ళిపోతా. వస్తానమ్మా. అగా పోయేవాడు పెట్టకపోతున్నావుగా, ఈ దరిద్రాన్ని కూడా తీసుకురా. ఇదిగో అత్తమ్ము, మీ అబ్బాయి వస్తాడు. ఆ బ్రోకర్ గడి విషయంలో నన్ను మాత్రం ఇరికించుకో. అక్క, అన్నం పెట్టు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి.
ఫోటో ఏమైంది? వాడేదో అడుగుతున్నాడు, జవాబు చెప్పండి. ఫోటో మీ మామగారు తీసుకెళ్లారా? మామగారు తీసుకెళ్లారా? ఎక్కడికి తీసుకెళ్లారు? అసలు మామగారు ఎక్కడ? ఏం చెప్పమంటావులే అల్లుడు, మా అందరితో కలిసి భోంచేశాడు. మరి ఉన్నట్టుండి పువ్వులే పుట్టిందో తెగులో పుట్టిందో నా 2 చేతులు పట్టుకుని నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, ఇక నుంచి నా దారి నాది మీ దారి మీదే అని చెప్పి ఆ ఫోటో తీసుకుని మరీ వెళ్ళిపోయాడు అల్లుడు. ఈ కాడి సంగతి మర్చిపోరా అయ్యా. నీ కష్టం సుఖం చూసుకోవటానికి మేమందరం లేవు. ఎవడో దాన్ని పోయే దానయ్య గురించి ఎందుకురా బాధపడతావు? నీకు ఈ కష్టాలన్నీ రావటానికి కారణం ఆ దరిద్రుడే. ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడితే కన్న తల్లివని కూడా చూడరు, జాగ్రత్త. ఆయన చేతులు పట్టుకుని బతిమలాడితేనే రోడ్డు మీద పడ్డ మిమ్మల్ని ఈనాడు ఇంట్లో పెట్టుకున్నారు, అంతేకాని మీ మొహం చూసి కాదు. అట్లాంటి మంచి మనిషిని బాధ పెడతారా? అసలు మీకన్నా పశువులున్నాయి, గడ్డి పడేస్తే పాలిస్తాయి, కానీ మీరున్నారే పాలు తాగి విషయం కక్కే రాక్షసులు. చూసావా అమ్మా, నేను అల్లుడు గారి ఆనందానికి అడ్డొచ్చి చిన్నంట నా వల్ల ఇల్లు నాశనం అయిపోతుందంట. నన్నన్నా పర్వాలేదమ్మా, నిన్ను మాట్లాడారో తెలుసా అమ్మా? నేను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే 4 దెబ్బలు కొట్టి నన్ను పోమంటే ఎంత బాధపడేవాడు కాదమ్మా. అమ్మా చీటి తల్లి, నేను అవమానం తట్టుకోలేకపోతున్నాను అమ్మా. ఎంతసేపు వచ్చి ఏం చెప్పదు, నాకంతా తెలుసు. ప్రపంచంలో నాకంటూ ఉన్న మనిషి మీరొక్కరే. మనిద్దరిని ఎవరు విడదీయలేరు. రండి, ఇంటికి వెళ్దాం. వద్దల్లు గారు, అమ్మాయి చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఇంట్లో పద్ధతి కదా. అంటే లక్ష్మితో పాటే మన బంధాలన్నీ తెగిపోయాయంటారా? మర్చిపోయారా మావయ్య? లక్ష్మి చనిపోతే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగించి వెళ్ళింది. కనీసం నా భార్య ఆఖరి కొడుకు తెచ్చే అవకాశం కూడా నాకివ్వరా? అసలు మీ మంచి మనసు నచ్చి మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాను. మీ పేద అమాయకత్వాన్ని ఆదుకోవాలని మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అది మీకు తెలుసు. శాపము పాపము లక్ష్మి నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు కూడా నాకు దూరం అయితే నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి చెప్పండి మావయ్య. అంత మాట అనకండి అల్లుడు గారు. ఈ మొండి బతుకి మిగిలినది మీరు ఒక్కరే. నేను బతుకుతున్నదే మీకోసం, మీ సంతోషం కోసం. అయితే ఇంటికి వెళ్దాం పదండి. నేను మళ్ళీ ఆ ఇంట్లో కాలు పెట్టాలంటే మీరు నాకు మాట ఇవ్వాలి. మీకోసం ఏం కావాలన్నా చేస్తాను, చెప్పండి. మీరు వెంటనే రాణమ్మని పెళ్లి చేసుకోవాలి. ఏమిటి మీరు అనేది? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అవునండి గారు, లక్ష్మి చావు మీ బతుకి శాపం కాకూడదు. భార్యా బిడ్డలతో కలకల్లాడుతూ గడపాల్సిన ఈ వయసులో మీరు ఒంటరిగా బతకడం నేను చూడలేదు. రాణి చాలా మంచి పిల్ల, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని భర్తగా అనుకుంటుంది. వెంటనే రాణిని పెళ్లి చేసుకోండి బాబు. నేను కోరుకునేది అదే. నేనే కాదు, పై లోకంలో ఉన్న లక్ష్మి కూడా మీ ఇద్దరిని మనసారా దీవిస్తుంది. నా మాట కాదనకండి బాబు. అది కాదు మావగారు, నా మాట వినండి. నాకు ఇంకేం చెప్పొద్దు. నిజంగా మీకు నా మీద గౌరవం అభిమానం ఉంటే వెంటనే వెళ్ళి ముహూర్తాలు పెట్టుకురండి. మీరు పెళ్లి పత్రికలతో వచ్చినప్పుడే నేను మళ్ళీ ఆ గడపలో కాలు పెట్టేది. అంతే, అమ్మతోడు.